ప్రజల్లో ఒక తిరుపతి లడ్డన్న ఒక భయం అయ్యే పరిస్థితి రావడం, మనోభావాలు లాంటి ఇబ్బంది పడడం ఎట్లా చూస్తారు? ఒక రాజకీయ అంశం కావడం ఎట్లా చూస్తారు? మీరు జర్నలిస్ట్ అండి, కోర్టు లెవెల్లో ఉన్నదాన్ని సబ్జుడిస్ అంటాం, మనం మాడకూడదు కదా. కానీ తపేలా ఛానల్లో ఎందుకు రెచ్చిపోతున్నారు? మీకు జర్నలిస్ట్గా నేను ప్రశ్నిస్తాను, మీరు సమాధానం చెప్పగలరా? చెప్పగలరా చెప్పలేరా? కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మాట్లాడొద్దు కదా, కానీ మాడుతున్నారు వాళ్ళు డెలిబరేటివ్గా. ఎందుకు మాడుతున్నారు? మీకు రామారావు గారు తెలుసు కదా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కదా. ఈ తపేలా ఛానల్ వాళ్ళకి నచ్చలేదు, క్యారెక్టర్ అసాసినేషన్, హ్యూమిలియేషనే కదా. ఓకే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలి వాళ్ళకి. అప్పుడు ఏం చేశారు? రామారావు గారిని ఎత్తేసి అతపాతాలకు తొక్కేశారు. అప్పటిదాకా అవతార పురుషుడు అని చెప్పిన వాళ్ళు వీళ్ళే. అప్పుడు పచ్చల్లోడును అప్పుడు కిరసనలోడు ఉండేవారు, ఇంకెవరు ఉండేవారు కాదు. ఇప్పుడు వీడికి కిరసనలోడు పెట్రోల్ బంక్ కూడా తాపరించారు కంచాలోడు. కానీ పౌడర్ రోడ్ కొత్తగా వచ్చిన వాళ్ళు, వీళ్ళిద్దరు బుడంకే కొత్తగా వచ్చిన వాళ్ళు. ఆ పాత్రలు దేద్దరు ఇద్దరు వీళ్ళే కదా. వీళ్ళే కదా రామారావు గారిని బదనాం చేసింది. ఇప్పుడు లోకేష్ గారిని సీట్లో కూర్చోబెట్టడానికి చంద్రబాబు నాయుడు బదనాం చేసే కార్యక్రమానికి పిల్లి మెల్ల గంట కట్టినట్టు ఇది కట్టారు. పిల్లికి ఎలక సెక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్. ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పండి? ఓటుకు నోటు కేసులో అలా ఎర్రబల్ దయాకర్ ముట్టించిన టైంలో లోకేష్ గారు కారెక్కాలి, ఆయన బదులు రేవంత్ రెడ్డి కారెక్కే కదా లటక్మ దొరికేసాడు. ఇప్పుడు లోకేష్ గారు ఏమైనా మాట్లాడుతున్నారు లడ్డు విషయంలో? ఒకప్పుడు పందికో ఉన్నాడు, ఇంక తర్వాత నుంచి సైలెన్స్, చిన్నపిల్లలు నోటి మీద వేలేసి కూర్చోమన్నట్టు కూర్చొని ఉన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ కదా డబ్బాల గులకరాలు వేసినట్టు తెగ మాడుతుండ. అంటే నా రేవంత్ రెడ్డి ఇక్కడ పవన్ కళ్యాణ్ ముట్టించే కార్యక్రమం తగ్గించింది పవన్ కళ్యాణ్ కూడా ఈసారి తగ్గించారు. మొన్నటిదాకా సెలరీ అయిపోయాడు కదా. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇటు రేపు కోర్టు వెరిడిక్ట్ వస్తుంది. అందులో ఎట్లేదని ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. 19 నుంచి 24 దాకా ఏది ఎవిడెన్సెస్ మాకు దొరకలేదని తెలిసిపోయింది. ఈ కెమికల్ లప్సం గిప్సం అన్నది ఇటు తిప్పి అటు తిప్పి భగవంతుడు మనందరం శిశుపాలు వాళ్ళం 100 తప్పులు క్షమిస్తాడు. అంటే ఇప్పుడు ఎక్కడికి తిరిగి చుట్టుకుంది? హెరిటేజ్కి చుట్టుకుంది. హెరిటేజ్ ఆన్సలరీస్ కింద ఇప్పటిదాకా సప్లై చేస్తున్న వాళ్ళు అందరూ దొరికేశారు. డొంకంత కదిలి ఏడు మేడకే చుట్టుకుంది. గులివింది కానీ సామెత తెలుసు కదా, పైన ఎర్రగా ఉంది నీతి నిజాయితీ జస్టిస్ చౌదరి సినిమాలన్నీ మనకు చూపించి కింద నలుపు సంగతి వచ్చేసరికల్లా కోడిపెట్టలు దొరికినట్టు దొరికారు. సో లేని అంశాన్ని తీసుకురావడం వల్ల అది గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చుకోవడం సామెత ఉంటుంది కదా. 2024లో గవర్నమెంట్ రాగానే ఆడెవడైతే సప్లై చేశాడో ఏఆర్ డైరీ వాడు ఆ దిక్కుమాల కంటైనర్లు టీటీడీ రిజెక్ట్ చేసింది. దాన్ని అలా రాఘవేంద్ర క్రషర్లో పెట్టి మళ్ళీ వైష్ణవి డైరీకి పంపించి ఆ బోలేబాబా గడి దగ్గర ఖాళీ డబ్బాలు వెన్న బ్లాక్లు తీసుకొచ్చి తగలెట్టి ఇవన్నీ సిబిఐ వాడు కోడిపెట్టలో దొరికేశారు వీళ్ళందరూ. అలా బ్రహ్మానందం గడి సినిమా ఒకటి జల్సా చూసారా? జులై అందులో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు చూడండి, ఈ దొంగతనం చేయగానే 2 నిమిషాల్లో దొరికిపోవడం బ్రహ్మానందం గారు. అలాగా వీళ్ళు దొరికిపోవడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళు ఏంటంటే కుక్కతో కట్టుకుని గోదావరి గొర్రె కసాయవాడిని నమ్మినట్టు ఎందుకు పనికిరాని ఆ పచ్చళ్ళోని, ఎందుకు పనికిరాని కిరసనాయలోని, అసలు ఏటి తెలియని ఆ పౌడర్ డబ్బాని ఓ అంటే నారాయణ పెట్రోల్ బంకులో పని చేసుకునేవాడు ఇంటింటికి పూటకొల్లలో తిన్నట్టు కంచాల్లో తినేవాడిని నమ్ముకుంటే ఏమొద్దంటే చంద్రబాబు గారికి పేక్క చుట్టుకుంది. అదే ఎప్పటికైనా ప్రమాదం. నాటి రామారావు గారికి ఇప్పుడు చంద్రబాబు గారికి కనబడుతుంది. తర్వాత లోకేష్కి ఎలివేషన్లు ఇచ్చుకుంటే వీళ్ళు మొదలెడతారు. రివర్స్ అవుతాను అంతే. సేమ్ కర్మ సిద్ధాంతం సార్. కర్మ రిటర్న్స్ అన్నది ఒకటి ఉంటుంది సార్. శ్రీశైలంలో మొన్న జరిగింది, చాలామంది కూడా బాధపడ్డారు. స్వాముల్ని కూడా లాఠీ చార్జ్ చేయడం, ఒకవైపు కూటమి సర్కార్ బీజేపీతో కూడిన జనసేనతో కూడిన కూటమి సర్కార్ ఉండడం, చాలామంది కూడా బయటకు వచ్చి భక్తులు గంటల పాటు నిలబడడం, పిల్లలు ఏడుపు ఆర్తనాదాలు, ఇవన్నీ ఎట్లా చూస్తారా సంఘటన? శ్రీశైలంకి ఒక 60 రోజులు ఒక దీక్ష పూని స్వాములు అరణ్య మార్గం త్రూగా నల్లమల్ల అడవుల నుంచి వెళ్తారు. అక్కడ కూడా చాలామంది చారిటీ చేస్తూ పాలు ఇస్తారు, పళ్ళు చెప్తారు, మంచినీళ్ళు ఇస్తారు. కానీ వాళ్ళకి ఏం పోత్రం అండి. ఇప్పుడు మీరు ఇదంతా ప్రాబ్లం ఈ 2024 నుంచి ఆ బీజేపీ ప్రాపకం పొందడానికి వీళ్ళు ఎప్పుడైతే కన్వర్టెడ్ హిందూస్ అయ్యారో వీళ్ళు మర్చిపోయారు ఒరిజినల్గా మేము పుట్టుకతోనే హిందువులు అని. ఈ కన్వర్టెడ్ హిందువులు చేసే ఓవర్ యాక్షన్లో ప్రతిది రెగ్యులర్ ప్రాక్టీస్. ఏది? శ్రీశైలంలో స్వామివారికి శివరాత్రి రోజు శైవ క్షేత్రాల్లో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం శివుడు పైన భ్రమరం, ఇది దాన్ని ఏమంటారు, పంచలింగాల్లో ఒకటి, అక్కడ స్వామివారి శక్తిపీఠాల్లో ఒక పీఠం. అలాంటి దాంట్లో వీళ్ళు బేసిక్స్ ఎప్పటి నుంచో జరుగుతుంది. టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్కే కదా. రెగ్యులర్ వస్తూనే ఉంటారు. సందోపతండాలుగా వచ్చే భక్తుల కోసం శివరాత్రి ప్రతిసారి ఏడు చేస్తారు, అదే చేయాలి. అది చేయకుండా వాళ్ళకి ఏర్పాట్లు, కనీసం పిల్లలకి వచ్చిన వాళ్ళకి పాలు వసతులు ఏమీ లేకుండా స్వాముల మీద లాఠీ చార్జా. ఇదే ఏదో సామెత ఉంటుంది, 6 నెలలు స్వామి చేసి ఏటర్ చేసి అంటే మూలలో ఉన్న ముస్లింను పొడిచారన్న సామెత ఉంటుంది. అలాగే స్వాములు భక్తి పారవశ్యంలో ఉన్న భక్తుల మీద కొడతారు. ఇది ఎక్కడికో వినాశకాలే విపరీత ఆర్తనాదాలను చూసినప్పుడు ఏమనిపించింది అసలు మీకు? అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు చేసిన పని అయితే నేను మెచ్చుకోలేని. ఆ గ్రిల్స్ అన్నీ ఎక్కి పాపం చిన్నపిల్లల్ని రెస్క్యూ చేసాడు. ఉన్నది అలాంటి ఔదార్యం చాటుకున్న ఉదంతాలు ఉన్నాయి. కానీ ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి.
అసలు ప్రికాషన్స్ లేకుండా ఎలా చేస్తారండి? మొన్న అక్కడ తిరుమలలో కూడా చూడండి, ముందు దీనికన్నా ముందు వైకుంఠ ఏకాదశిలో 6 ప్రాణాలు పోయాయి. ఆ సింహాచలం గోడ కూలిపోయి 8 ప్రాణాలు పోయాయి. ఎవడదండి బాధ్యత? ఆ కాశీ బొగ్గలో ఆ స్టాంపేడ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే స్థానిక సీఏ గారు ఏంటి ఇంత జనసంద్రం వస్తుంది ఇక్కడ, దీనికి ఏదో అలర్ట్ చేయండి అని అలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా పోలీస్ వ్యవస్థ ఉంటుందా? ఇలా నిశ్చేష్టలే చూడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అది చంద్రబాబు గారు గవర్నమెంట్. సీఎం గారు నా అదృష్టం నెక్స్ట్ పుష్కరాలు నా ఆధ్వర్యంలో జరగబోతున్నాయన్న బాబు అది ఎలాగైనా ఒడ్డు పెడితే బెటర్. ఆ రాజమౌళి గారు నేను ఆ బోయపాటోడికి ఏదో సినిమాలు ఇచ్చి మహేష్ బాబు గారితో బిజీగా ఉండమంటే బెటర్. వాళ్ళ షూటింగ్లు గీటింగ్లు పెడితే కొంపల మీదకి వస్తుంది. అది లాస్ట్ టైం అలాగే కొంప మూలిగింది 23 మంది జీవితాలు. ట్రంపేడ్ బాగా జరిగింది భయంకరంగా, చాలా మంది కూడా చనిపోయారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పుష్కరాలు మా సాగుకు వస్తున్నాయో మీ సాగుకు వస్తున్నాయో తెలుసుకోమన్నాడు, అంతకన్నా ఎట్లేదు. సార్, జాతీయ రాజకీయాలకు వెళ్తే పార్లమెంట్ సమావేశాలు, రాహుల్ గాంధీ మాటలు, ఏదే ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో అయితేంది, అలాగే ట్రేడ్ డీల్ విషయంలో అమెరికాకు భారత్ మొత్తం కూడా సరెండర్ అయిపోయింది. ఈరోజు జీరోకు మొత్తం కూడా టారిఫ్లు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ దిగుమతుల మీద అని కూడా మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు? అంటే ట్రేడ్ బిల్ మీద పీయూష్ గోయల్ గారు ఒక విషయం చెప్పారు. జస్ట్ 2 పేజీల ఒప్పందం సంతకం అయింది. ఇట్ ఈస్ అ లెబోరియస్ ఎక్సర్సైజ్. తర్వాత వీళ్ళు నిర్మలా సీతారామన్ గారి లాంగ్వేజ్ ఓన్లీ అలా శశిధర్ గారికి ఒకరికే అర్థం అవుద్ది. వాళ్ళిద్దరు మాడుకుని ఏదో బిలియన్లు అంటారు. నేను చార్ట్ అకౌంటెంట్ కూడా ఎన్ని బిలియన్లు ట్రిలియన్లు సున్నాలు పెట్టడం నాకు నిజంగా రాదు. నేనే ఒప్పుకోవాలి, లెట్ మీ బీ ప్రాక్టికల్. ఆ కన్ఫ్యూజన్ నాకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ట్రిలియన్లు 500 ట్రిలియన్లు బిలియన్లు ఏవో చెప్పారు. ఈ రోజు దాకా నాకు తెలిసి అమెరికాతో 40-50 బిలియన్లు ట్రిలియన్లు తప్ప ఇప్పటిదాకా ఎక్కువ చేయలేదు దామి ట్రేడ్. ఏ ప్రాతిపదిక ఒప్పందం రాస్తారు? నేను బ్లాంకెట్ ఒప్పందాలు ఇవి. పైపెచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం ఎక్కువ రోజులు పరిపాలించిన కాంగ్రెస్ ఆయనలో మనం ఏదో చిన్న చిన్న కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ ఇచ్చి రష్యా నుంచి ఎంతెంత టెక్నాలజీ తెచ్చుకున్నాం మన అందరికీ తెలుసు. ఇప్పుడున్న ఐరన్ కంపెనీలు కానీ, స్టీల్ కంపెనీలు కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు ఈ ఎలక్ట్రిసిటీ టెక్నాలజీస్ కానీ, ఇవన్నీ వాళ్ళు ఇచ్చి బిహెచ్ఎల్ లాంటి సంస్థలు ఇలాంటివన్నీ వాళ్ళ టెక్నాలజీలే. సో ఇవన్నీ గాలికి వదిలేసి వీళ్ళు తెలివితేటలతో మనోడు ఒక వెళ్ళి ఏమనోడు కొనిచ్చి మొత్తం ప్రపంచాలన్నీ తిరిగి వాళ్ళతో దోచ్యం వీళ్ళతో దోచ్యం అంటే ఏడు జరుగుతుందో 3వ వ్యక్తికి తెలియకుండా ప్రపంచంతో అడుగు తింటూ ఉద్యోగాలు చేసేస్తుంటే మేము 3rd ప్లేస్కి వచ్చాం, 5వ ఎకానమీ స్టేట్ అయ్యాం, 6వ ఎకానమీ స్టేట్ అయ్యామని ఏదో చెప్తుంటారు నిర్మలా సీతారామన్ గారు. కానీ ఎక్కడైనా నిరుద్యోగ సమస్య తిరిగిందా, ఇలా బిలో పవర్టీలో ఉన్న ఏమైనా అప్లిఫ్ట్మెంట్ జరిగింది, ఇవన్నీ ఎవడో మాట్లాడట్లేదు, మాట్లాడడానికి అవకాశం లేదు. ఆ కాంగ్రెస్ ఇవాళ మాజీ ఆర్మీ జనరల్ గారు రాసిన పుస్తకం మీద రాహుల్ గాంధీ డిబేట్ స్టార్ట్ చేశాడు. దాని సారాంశం పబ్లిక్లో డొమైన్లో లేకుండా, దాని పూర్వపరాల మీద పూర్తి అవగాహన ఎవరికీ లేకుండా ఓన్లీ రాహుల్ గాంధీ గారు దాని ఎజెండాతో ఉన్నప్పుడు బీజేపీ తృణప్రాయంగా దాన్ని పక్కదారి పట్టించి వాళ్ళకి ఎలాగైనా డైవర్షన్ పాలిటిక్స్ కావాలి. ఈ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ మీద ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ ఎవడో ఎమ్మెల్యేలు 8 మంది మల్లిరావు గారు లెటోలవరో గట్టిగా మాట్లాడతారు అనుకున్న దగ్గర ఇదంతా రాహుల్ గాంధీ ఆ పుస్తకం మీద పక్కదారి పట్టిస్తుంటే ఒక స్లోగన్ ఉంది దేశవ్యాప్తంగా. బీజేపీకి సక్సెస్కి ఫార్ములా ఏంటి, ఎవరు 3 క్యాంపెయినర్స్ ఫర్ బీజేపీ అంటే ఒకడు నరేంద్ర మోడీ, రెండోది అమిత్ షా, మూడోది రాహుల్ గాంధీ అని పేరు చెప్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు. సో రాహుల్ గాంధీ ఒక రకంగా బీజేపీకి ఫేవర్ చేస్తున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే మిగిలిన ముసలి వాళ్ళతో ఏమీ కాదు అక్కడ, ఏమి కాదా కానివరా వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి పక్కడు గోతులు తవ్వుకోబోసికి అయిపోద్ది వాళ్ళు తెల్లారులు. సార్, ఇంకోటి ఎప్స్టీన్ ఫైల్లో ప్రముఖుల పేర్లు దీంట్లో ఉన్నాయి, భారతదేశానికి సంబంధించిన ప్రధాని పేరు కూడా దీంట్లో ఉన్నది. అందుకోసమే అమెరికా విషయంలో మాత్రం ఇక రాజీ పడ్డాడు. హుటాహుటిన ఈ ట్రేడ్ డీల్ కూడా జరిగిందనేది కూడా రాహుల్ గాంధీతో పాటు చాలామంది మాట్లాడుతున్నారు. సార్ ఒకటి ఆ పుస్తకం చదవలే, అది రాహుల్ గాంధీ దగ్గర ఉంది, అది పబ్లిష్ అయితే అందరూ చదివి దాని మీద పూర్వపరాలు మాట్లాడచ్చు. అది పుస్తకం, ఇది ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించింది. ఎప్స్టీన్ ఫైల్స్, దీనికన్నా రాఫెల్ డీల్ ఫైల్స్ కూడా చూసాం. నేను ఈ రెండు ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో మీకు చెప్తున్నాను. ఎప్స్టీన్ ఫైల్స్ ఎవరి దగ్గర ఉంది? ఈడీ కానీ సిబిఐ కానీ ఇలాంటి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్కి రెఫర్ చేయమనండి పార్లమెంట్ వేదికగా. అపోజిషన్ బెంచ్ స్ట్రెంత్ ఎక్కువే కదా, ఏకతాటి మీద ఒకటే గల్లంతో మాకు ఎప్స్టీన్ ఫైల్స్కి సిబిఐ ఎంక్వైరీ కావాలి, సింగిల్ జడ్జి ఎంక్వైరీ కావాలి, సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి, ఇలాంటివి అడగండి. అవి అడగకుండా ఎప్స్టీన్ ఫైల్స్లో గొల్లు ఎట్టుకుని బయటకు వచ్చి దాని పూర్వపరాలు ఏవి చెప్పకుండా ఈ ట్రేడ్ డీల్తో ఒక పక్క పీయూష్ గోయల్ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్, ఒక పక్క నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్, నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్. సో ఇవన్నిట్లో జయశంకర్ గారు ఇచ్చినట్లు ఎవరిని ఎక్కడికి లీడ్ చేసుకుని వెళ్తాం మనం చెప్పండి ట్రేడ్ బిల్స్. ఓకే, ప్రజెంట్ మనం రష్యా దగ్గర నుంచి చమురు కొన్న దగ్గర నుంచి బీజేపీ యూఎస్ వాడికి మండిపోతుంది. వాడు బతుకంతా బ్రోకర్ కమిషన్తో బతికేవాడు. సుంకాలు తగ్గిస్తాం, సుంకాలు పెంచుతాం, ఇవంతా నెంబర్ గేమ్, అవుట్కమ్ ఏముండదు, టైం వేస్ట్. సార్ ఫైనల్గా ఈ మధ్యకాలంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినా కానీ, తెలంగాణలో చూసినా ఎవరైనా క్వశ్చన్ చేసినా కానీ
నోటీసులు ఇచ్చే పర్వం కనిపిస్తుంది, అరెస్టులు చేసే పర్వం కనిపిస్తుంది. అలాగే భాష కూడా, రాజకీయ నాయకుల భాష కూడా ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఒక స్టేజ్ దాటిపోయింది. చిన్నపిల్లలు కూడా ఆఖరికి విచిత్రమైన పరిస్థితి. సీఎం మాట్లాడుతుంటే ఎదురుగా సీఎం కంటే చిన్న వ్యక్తులు కూడా సీఎం అంటుండే నీ అంట తప్పేందని కూడా డైరెక్ట్ అరే ఒరే అనే పరిస్థితి. లాస్ట్కు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంటే బాగుంటుంది? ఎట్లా ఉంటే బాగా ఉండడానికి చెప్పడానికి నేనే ఉండి రాజకీయాలు ఇలా భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి, అవి భరించాలి అంతే. నేను ఒక్కడిని మారితే అన్న దగ్గర స్లోగన్ ముఖ్యమంత్రి గారే తీసుకోవాలి. తీసుకుంటే ఆటోమేటిక్గానే అవుతాయి. ముఖ్యమంత్రి గారే మొదలెట్టారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ని ఎలా సంబోధిస్తున్నారో మనం చూస్తున్నాం, అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎలా సంబోధిస్తున్నారో చూసాం. ఆవు గట్టును వేస్తే దూడలు చేయలేం ఏది కదా. ఓకే, అదే కేసులు, నోటీసులు, అరెస్టుల పైన పవర్ ఉంది, పవర్ని ఎంజాయ్ చేస్తూ పవర్ని వినియోగిస్తున్నారు. హౌలాంగ్ ఆరోపణలు వినడానికి కూడా సాహసం చేయట్లేరు ఒకప్పుడులాగా. వినరు. అదే ఇప్పుడు బెంచ్ స్ట్రెంత్ ఎప్పుడైతే స్ట్రెంథన్గా ఉన్నప్పుడు 164, 151 ఇలాంటివి పేపర్ ఫిగర్స్ ఉన్నప్పుడు ఎవరికి భూమి మీద కళ్ళు ఉండవు, కాళ్ళు కూడా భూమి మీద ఆనవు. ఓకే, ఆ ట్రాన్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. పచ్చగా కనిపిస్తుంటుంది అంతా, ఏం తెలియదు. ఏమి తెలియనప్పుడు ఏం చేయాలంటే మనం ఏమి తెలియని తెలివి తక్కువ వల్ల ఉండాలి. ఓకే, అందుకని